రోజుల్లో ఇండిపెండెన్స్ డే రాబోతుంది. ఆ సందర్భంగా రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో జరిగిన అచీవ్మెంట్స్ మీద ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో దిలీప్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇండియా ఈ మధ్య ఇండియా సాధించిన ఘనతలు ఎన్నో. ఇండియా సాధించిన ఘనతల్లో చంద్రయాన్ 3 ఒకటి. సమస్త లోకానికి వెన్నెలని ప్రకాశింపజేసే కర్తవ్యం చంద్రుడిది. అలాంటిది చంద్రుడి సౌత్ పోల్ పైనే ప్రపంచంలో మొట్టమొదటిసారి సేఫ్గా ల్యాండ్ అయింది మన చంద్రయాన్ 3. రెండోది, ఇతర దేశాలన్నీ మన భారతదేశం వైపు తలతిప్పి చూసేలా చేసింది ఇండియన్ సినిమా RRR. ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉన్న ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ. ప్రతి దేశంలో సైనికుల దగ్గర మిసైళ్లు మాత్రమే ఉంటాయి, కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్క సైనికుడు ఒక మిసైల్. సరిహద్దులో యుద్ధానికి సై అంటాడు, దేశం కోసం సమాధి కావడానికైనా సిద్ధంగా ఉంటాడు. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య మన ఇండియా సాధించిన ఘనతల్లో మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఒకటి. వరల్డ్ కప్ కోసం మన భారత జట్టు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మొదటి మ్యాచ్లోనే ఐర్లాండ్ టీంపై చక్కని ఆల్రౌండ్ ప్రదర్శనతో గెలిచిన మన టీమిండియా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్స్కి చుక్కలు చూపించిన ఇండియన్ బౌలర్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ సూపర్ 8కి క్వాలిఫై అయిన టీమిండియా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్. టీమిండియా టోర్నమెంట్లో కొనసాగాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. మ్యాచ్లో తన దూకుడు ప్రదర్శనతో ఆస్ట్రేలియా బౌలర్స్కి చెమటలు పట్టించిన హిట్ మ్యాన్, కేవలం 41 బాల్లో 90 పరుగులు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ. అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. చెడునంతం చేసే స్వార్థమే విధి నడిచే ధ్వంసం. విద్రోహం పాలిట ద్రోహమే విస్ఫోటం. A glorious shot this. That's big. Nice meaty sound. The third six of the over, and this is into the crowd. సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించి ఫైనల్స్కి అడుగుపెట్టిన భారత్. ఫైనల్లో ఇండియా గెలుపు కోసం కొన్ని కోట్ల మంది ఎదురుచూపు. ఫైనల్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి 5 ఓవర్లు ముగిసేలోగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లందరూ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయి వెనుతిరిగారు. ఇప్పుడు భారత ప్రజల ఆశలు మొత్తం విరాట్ కోహ్లీ పైనే. ఈ టోర్నమెంట్ మొత్తం విఫలమవుతున్న విరాట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో రాణించగలడా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు? కమాన్ విరాట్, వన్ లాస్ట్ మ్యాచ్.
భారత ప్రజలకు మేము ఉన్నామంటూ హోప్ ఇచ్చిన విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ రన్అట్తో మళ్లీ చిక్కుల్లో పడ్డ భారత్. విరాట్ కోహ్లీ విధ్వంసమైన బ్యాటింగ్తో 20 ఓవర్లలో 176 పరుగులు సాధించిన టీమిండియా. మొదలు కానున్న సెకండ్ ఇన్నింగ్స్ 177 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్. పన్నెండు పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా. దూకుడైన బ్యాటింగ్తో గెలుపు దిశగా సౌత్ ఆఫ్రికా. టీమిండియాకి మరొక్కసారి వరల్డ్ కప్ నిరాశ మిగల్చబోతోందా? 24 బాల్స్కి కేవలం 26 పరుగులు మాత్రమే. వీళ్ళు ప్రతిసారి ఇంతేరా, సెమీఫైనల్ ఫైనల్కి రావడం, లాస్ట్లో ఓడిపోవడం. వీళ్ళిక మారరు. లాస్ట్ వరకు వచ్చి మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు. కెప్టెన్, ఇంకా మనం మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. ఇంకెంత పోరాడినా గెలవలేం. అవును, వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరి తరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, వాళ్ళందరి కోసం గెలవాలి. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die. What are we going to do? Do or die. Sontam, sontam, sontam nika naga hindi. బౌలింగ్ లో మార్పు. బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న హార్దిక్ పాండ్యా. గత కొన్ని నెలలుగా నా జీవితంలో జరిగిన మార్పులు, నేను అనుభవించిన బాధలు నా ఆటను అవమానించారు, నా ఓపికని పరీక్షించారు. ఇక చాలు. ఈ రోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు. కమాన్ హార్దిక్, యు కెన్ డూ ఇట్. సంధ్యన ఉదయిద్దాం, సమరానికి సయ్యందాం. అరే ఎవరేమన్నా మన ఎదురింటే ఎదురీతని చెబుదాం. కలతని ఖండిద్దాం, కలలెన్నో పండిద్దాం. ఆ ముసిరే నిసిలో మురిసే మెరిసే ధృవతారలమౌదాం. T20 ఫైనల్స్ లో ఆఖరి ఓవర్. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 6 బాళ్లలో 16 రన్నులు కొట్టాలి. అదే ఇండియా గెలవాలంటే 6 బాళ్లలో 15 పరుగులు నాపాలి. ఆటని ఎవరు ముగిస్తారు? Swings in the air, this should be taken. It's Surya Kumar Yadav. India will feel they won this World Cup now. It's India who win the T20 World Cup after 17 years. The drought is over. An ICC tournament after 13.
congratulations to India, ICC Men's T20 Cricket World Cup Champions 2024. Oh, run me up, I'm on the clock. Put me on top, everybody drop. T20 వరల్డ్ కప్ ని సాధించి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేసిన మన టీం ఇండియాకి హ్యాట్స్ ఆఫ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, జాస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, యశస్వి జైస్వాల్, హర్షదీప్ సింగ్. And we salute to our Indian team. India runs on Chai and cricket! Indians ki cricket is not a sport, it's an emotion. Crazy performance, guys! A big round of applause! ఆ మ్యాచ్ రోజు ఏమేం జరిగిందో జస్ట్ నాట్ ది యాక్షన్, ఎమోషన్స్ కూడా యాజ్ ఇట్ ఇస్ దింపారబ్బా. టూ గుడ్, టూ గుడ్, టూ గుడ్. వేర్ ఇస్ ద కొరియోగ్రఫర్? But Dilip Master, what a crazy performance. I think ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. at the same time ఎండ్ ఏంటో అసలు ఏం జరగబోతో తెలిసినా అయినా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేశారు. at the same time అయ్యో నెక్స్ట్ ఏంటి లిటరలీ ఒక మ్యాచ్ చూసినట్టు అనిపించింది. సో అశ్విన్ గారు, CCL ధోని గారు, ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఉన్న ఈ 15 స్క్వాడ్స్ అసలు యాజ్ ఇట్ ఈజ్ అసలు నాకైతే అసలు నేను అదే అనుకుంటున్నాను. ఈ ఎస్పెషల్లీ కట్టుకున్న అతను హార్దిక్ పాండ్యా గెటప్ చేసిన అతను దండం పెట్టేసుకోవడం పైన అసలు కళ్ళం నీళ్లు చాలా 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 అంటే చాలా బాగా చేశారు. రష్మి గారు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ కళ్ళ ముందు అలా తెచ్చిపెట్టారు అంతే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ దిలీప్, చాలా బాగా చేయించావు. ఎమోషన్ ని ఫుల్ గా తీసేసుకొని చేశారు. అందరూ చాలా బాగా చేశారు. మ్యాచ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా చూపించడం అనేది నేను చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాను. నా కోసమే చేశారా అనిపించింది. అంత బాగా చేశారు, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు. లిటరలీ క్రికెట్, సినిమా ప్రమోషన్ అన్ని కలిసి వచ్చాయి మీకు ఈ రోజు. నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. 2024 వరల్డ్ కప్ నా చేతులతో ఇప్పించి. అది గారు, క్రికెట్ పర్రం పిచ్చి ఎవరికైతే సెట్ లో ఉందంటే ఆ ఏకైక మనిషి మా ఆది గారే. నేనే కాదు, ఆల్మోస్ట్ మన దేశంలో చాలా మందికి క్రికెట్ అంటే ఒక ఎమోషన్. అది ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్, దాని వల్ల వచ్చేంత ఎమోషన్ ఇంకా దేని వల్ల రాదు. మన దేశ ప్రజల ప్రాణాలను కాపాడేది సైనికులైతే, మన దేశ ప్రజల గౌరవాన్ని కాపాడేది క్రికెటర్లే ఎప్పటికైనా. అలాంటి క్రికెటర్లకి మేమందరం కూడా మన హీరోలకి ఏ విధంగా అయితే ఫ్యాన్స్, క్రికెటర్లకు కూడా విభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఈ రోహిత్ శర్మ ఎలాగైతే మన టీం అందరినీ లీడ్ చేశాడు, ఇక్కడ వంశీ గాడు ఫుల్ ఈ టీం అందరినీ బాగా లీడ్ చేశాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సూపర్ వంశీ నువ్వైతే. మనకి ద్రావిడ్ గారు ఎలాగైతే కోచింగ్ ఇచ్చి మన టీంని నిలబెట్టారు, ఈ రోజు దిలీప్ ఈ టీం అందరినీ కూడా అలా కోచింగ్ ఇచ్చి నిలబెట్టారు. ఓవర్ టు యు ఇంద్రజ గారు. ఇండిపెండెన్స్ డే కి ఎంతకంటే బెస్ట్ డెడికేషన్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు. ఆస్కర్ అవార్డ్స్ ఒక్కటైనా తీసుకొస్తారా, తీసుకురాగలరా అంటే ఒకటేంటి 2 తీసుకొస్తాం మేము అనేసి తీసుకొచ్చి మనందరినీ గౌరవించారు. సో డెఫినెట్ గా టీమ్ కిర్వాణి గారికి కానివ్వండి, మన చంద్రబోస్ గారికి కానివ్వండి, హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఉంటాం మనం. సో ఆ 2 పర్ఫార్మెన్స్ కూడా చేసిన పిల్లలు ఇక్కడే ఉన్నారు. కెన్ వి హ్యావ్ దెమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? రే పిల్లలు ఎంత క్యూట్ పర్ఫార్మ్ చేశారంటే మీరు రేపు చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు తెలుసా. టీవీలో సూపర్ క్యూట్ గా చేశారా. క్రికెట్ మీద పిచ్చున్న ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ మళ్ళీ ఇది చూస్తారన్న నమ్మకం అయితే నాకుంది. ఒక చిన్న రిక్వెస్ట్, మా దిలీప్ గారికి ఒక్క అవకాశం మీరు ఇవ్వాలి. డెఫినెట్ గా చెప్తున్నాను, సినిమాకి కొరియోగ్రాఫ్ చేసే అంత టాలెంట్ ఉన్న పర్సన్. నేను యాక్చువల్లీ ఆదితో అనబోతున్నా నెక్స్ట్ మూవీస్ లో ఏదైనా దిలీప్ కి అసలు కార్డు ఉందా, తను ఏం సాంగ్స్ చేశాడు అని అడుగుతున్నా. డెఫినెట్ గా మేడం, నా నెక్స్ట్ మూవీలో
తప్పకుండా దిలీప్కి ఇస్తాను. ఇలాంటి స్టేజెస్ నుంచే చాలా మంది, ఎందుకు యష్ వచ్చాడు, విజయ్ బిన్ని వచ్చారు, ఎంతో మంది, శేఖర్ మాస్టర్ ఈ రోజున టాప్ లో ఉన్నారు. కార్డు ఉందా లేకపోతే ఏంటి అడుగుదాంలో బయటకు వెళ్ళిన తర్వాత అనుకున్నా తల్లి మనస్సు అనేది లేదు అశ్విన్ గారు, అది మీరు గుర్తించడం మీ గొప్పతనం. కానీ ఒక్క విషయం ఏంటంటే అలా కొరియోగ్రాఫ్ చేయడానికి ఏదొక్కటి లేకపోయినా ప్లీజ్ నన్ను సంప్రదించండి, నా వంతైనది నేను కూడా చేస్తాను. తప్పకుండా మేడం. పిల్లలతో ఇలా చేపించడం అనేది చాలా గ్రేట్ మేడం. జగదీష్ బౌలింగ్ వేస్తూ చిన్న ప్రేయర్ చేసుకుంటూ కొన్ని చేశాడు. నిజంగా పెట్టిన మ్యూజిక్ కి వాడికి నాకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చినాయి. సార్ అలాగే మా వంశీ కూడా ఏమాత్రం తక్కువ కాదండి. వంశీని ఎవరొక్కరు సెలెక్ట్ చేసుకుని ఒక అవకాశం ఇచ్చినా వాళ్ళు లక్కీ. దిలీప్ని కొరియోగ్రాఫర్ గా పెట్టమన్నారు, వంశీని హీరోగా పెట్ట. అశ్విన్ బాబు ఏం చేస్తాడు? ఆది గారికి కొంచెం ప్రేమ ఎక్కువ. నేనేం మాట్లాడినా ఏదో ఒకటి తెచ్చి పెడతారు. శ్రీదేవి డ్రామా కంపెనీ టామ్ అండ్ జెర్రీ. నాకు ఆదితో ఎప్పుడు కలిసినా లేకపోతే భాస్కర్ ని వీళ్ళు ఎవరిని కలిసినా నేను డిస్కస్ చేస్తానే ఉంటాను. బట్ మీ గురించి వెంటనే కానీ డైరెక్ట్ గా ఇప్పుడు చూశాను మేడం. వాళ్ళందరూ లక్ మీరు ఇక్కడ ఉండటం. డెఫినెట్ గా దిలీప్ కి కొరియోగ్రఫీ ఛాన్స్ అండ్ వంశీకి డెఫినెట్ గా తనకు సూట్ అయ్యే రోల్ ఏదో డెఫినెట్ గా ఇస్తా. డాన్సెస్ చూస్తున్నాను కదా అని నేను ఎరగదీశారు అసలు. శ్రీదేవి డ్రామా కంపెనీ సాక్షిగా నెక్స్ట్ టైం నేను వచ్చే టైంకి వాళ్ళిద్దరికి 100% ఇస్తా. ఈ సెట్ లో అందరం మాట్లాడుకుంటున్నాం కానీ అందరికంటే సీనియర్ రమేష్ అన్న ఏదో చెప్దాం అనుకుంటున్నాడు. నిజంగా వాళ్ళ టాలెంట్ చూసి మేడం చెప్పినందుకు ప్లస్ నువ్వు పర్సనల్ గా వాళ్ళకి అవకాశం ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. నీకు అడుగుంటే అయిపోయేది కదన్నా. మీరు ఇలా చెప్పినందుకు నేను అక్కడికి వచ్చి మీ అందరితో కలిసి ఒక ఫోటో తీసుకుంటా. ఇండియా! అందరూ ఆయన గురించి మాట్లాడారు. చాలా ఎమోషన్స్ ఇప్పుడు దాకా కంట్రోల్ చేసుకున్న దిలీప్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పటివరకు జరిగిన ప్రతి సాంగ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తూ గైడెన్స్ ఇస్తున్నా ఇంద్రజ గారికి. నేను సాంగ్ అయిన వెంటనే మేడం దగ్గరికి వెళ్తా అని ప్రతిదీ మేడం నన్ను కరెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చారు. నేను మా అమ్మతో ఉన్నాను, సెట్కి వచ్చినప్పుడల్లా ఇంక ఈవిడేం అలా పిలిచిన ఐఎమ్ సో గ్లాడ్. అలాగే పిలవండి, అలాగే అనుకోండి. అంటే ఇంత కమెంట్స్ ఇప్పుడు వరకు నాకు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఛాన్స్ ఇస్తానందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ టాలెంట్ అబ్బాది. హూస్ ద ట్రాన్స్లేటర్? లక్ష్మి గారు. నేను ట్రాన్స్లేట్ చేయాలా? ట్రాన్స్లేట్ చేస్తావా? Chance also needs talent. What ma'am did for you is phenomenal, but what you've done for this stage and what you can possibly do in the industry with the help of Ashwin giving an opportunity is something phenomenal. You should be very proud of yourself. నువ్వు మీ అమ్మగారు చేసింది ఫినామినల్ అంట. అవకాశం రావడానికి మీ దగ్గర టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి మీకు ఆపర్చునిటీ అంటే అవకాశం వచ్చింది. మీరు అవకాశం రావడమే కాదు, మీరు ఈ స్టేజ్ కూడా అవకాశం. ఓకే, అర్థం చేసుకున్నాడు అతను. And Vamsi, a few words from you. ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత ప్రౌడ్ గా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ ఈ స్టేజ్ పైన ఎక్కిన ప్రతిసారి ఇక్కడ పర్ఫామ్ చేస్తే అంత హ్యాపీనెస్ కలుగుతుంది. ఇక్కడ నన్ను గుర్తు పెట్టుకొని నన్ను నమ్మి ఈ రోజు నా గురించి మ్యామ్ చెప్పిన మాట విన్న తర్వాత ఇప్పటి వరకు ఆమెను మ్యామ్ అనే పిలిచాను, కానీ ఇప్పటి నుంచి అమ్మ అని పిలవాలనిపిస్తుంది నిజంగానే. మీ అమ్మగారికి చెప్పవా నన్ను ఏమనొద్దని? వాడు చూడు మా అమ్మగారు నువ్వేమనొద్దు అంటున్నాడు. ఫస్ట్ అమ్మ చెప్పిన వెంటనే ఒక్క మాట విని మీ మాటని నెరవేరుస్తానమ్మా అని చెప్పి ఆ నమ్మకాన్ని ఇచ్చినందుకు నాకు నిజంగా అన్నలా కనిపిస్తున్నాడు. అన్నంటే మీకు అమ్మగారే. శ్రీదేవి స్టేజ్కి అమ్మరా, నువ్వేంట్రా నీ బాధ నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక్కరికి తప్ప మిగతా అందరికీ నేను అమ్మని. And once again, thank you so much to each and everyone. Bola Bharat Mata ki! So once again, thank you so much everybody. Thank you guys. Thank you.